వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ కూడా చేసేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు నేను ఒక హెల్దీ రైస్తో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే కరివేపాకు రైస్. ఇది హెల్త్కి చాలా చాలా మంచిది, హెయిర్కి కూడా చాలా మంచిదనే విషయం అందరికీ తెలిసిందే కదా. ఇది ప్రతి ఒక్కరూ వారంలో ఒక్క రోజైనా తప్పకుండా తీసుకోవాలి. ఇక లేట్ చేయకుండా ఈ హెల్దీ రైస్ని ఎలా చేయాలో చూసేద్దాం. ఇది పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తినేస్తారనమాట. ఇలా చేస్తే ముందుగా ఈ రైస్ కోసం ఇలా వైట్ రైస్ని చేసి పెట్టుకొని దీనిని బాగా చల్లగా అయ్యే వరకు చల్లారబెట్టేసుకోవాలన్నమాట. ఇది కంప్లీట్గా చల్లగా అయిపోవాలి. తర్వాత ఈ రైస్ని పెట్టుకున్న తర్వాత కొంచెం పొడిగా ఉండేలా చేసుకోండి, మరీ మెత్తగా లేకుండా. తర్వాత కరివేపాకుని ఇక్కడ నేను ఈ కప్పుతో 1 కప్పు వరకు తీసేసుకున్నాను. కొంచెం పెద్ద కప్ అనమాట. కరివేపాకు కొంచెం ఎక్కువే తీసుకోవాలి. తర్వాత ఆ ఆకుని నీట్గా వాష్ చేసేసుకొని ఒక మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తని పేస్ట్లా చేసేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను పెద్ద మిక్సీ జార్ తీసేసుకున్నాను. అందులోకి ఇలా పైకి వచ్చేసిందనమాట, అంత ఆకు తీసేసుకొని ఇందులోకి వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ లేకుంటే ఆకు కొంచెం అలానే మెదగదు కదా, దానికోసం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇలా మెత్తని పేస్ట్లా చేసేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇలా ఉంటే సరిపోతుంది కన్సిస్టెన్సీ. తర్వాత స్టవ్ వెలిగించేసి ఒక కడాయి పెట్టేసి, కొంచెం పెద్ద కడాయి తీసుకోండి, ఎందుకంటే రైస్ కలపడం కోసం ఈజీగా ఉండాలి. అందులో ఆయిల్ వేసి తగినంత ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, అలాగే పల్లీలు కొన్ని వేసేసుకోవాలి. మీ ఇష్టం అన్నమాట పల్లీల క్వాంటిటీ అయితే. అలాగే మినపప్పు, శనగపప్పు 2 కలిపి వేసేసుకున్నాను. వీటిని కొంచెం ఫ్రై చేసేసుకోవాలి. ఇవి కొంచెం వేగిపోవాలి. ఈ పల్లీలు, మినపప్పు, శనగపప్పు కొంచెం వేగాలి. పల్లీలు కావాలనుకుంటే ఇంకా కొంచెం ఎక్స్ట్రా అయినా వేసేసుకోవచ్చు. అలాగే కాజు కూడా, ఆ పల్లీలు అవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి కాజు అలాగే ఎండుమిరపకాయలు కూడా వేసేస్తున్నాను నేను. ఇవన్నీ వేగిపోవాలి. మీరు కావాలి అనుకుంటే ఓన్లీ కాజు అయినా వేసుకోవచ్చు, ఓన్లీ పల్లీలు అయినా వేసుకోవచ్చు, లేదు అంటే ఇలా అయినా వేసుకోవచ్చు అనమాట. తర్వాత అవి వేగిపోయిన తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి చీలికలు కూడా వేసేసుకున్నాను. ఇక్కడ నేను ఒక 5 వరకు పచ్చిమిర్చి తీసుకున్నాను. అలాగే 5 వరకు ఎండుమిర్చి కూడా తీసేసుకున్నాను. మీ కారంకి తగ్గట్టు తీసేసుకోండి, సరిపోతుంది. ఇవన్నీ వేగిపోయిన తర్వాత ఇందులోకి మనం ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా కరివేపాకు పేస్ట్ని, ఆ పేస్ట్ని ఇందులోకి వేసేసుకోవాలి. కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది. మరి ఎక్కువ వాటర్ వేయకుండా ఇలా కొంచెంగా వాటర్ వేసుకొని చేసుకుంటే సరిపోతుంది. ఆ మిశ్రమాన్నంతా ఇందులోకి వేసేసి పచ్చి వాసన పోయే వరకు ఈ కరివేపాకుని వేయించేసుకోవాలి. ఇక్కడ కొంచెం మెత్తగా ఉంటే పిల్లలు కూడా తినేస్తారనమాట. వాళ్ళకి ఆకు కనిపించకుండా తినేస్తారు. ఇక్కడ వాటర్ వేసాం కదా, ఇక్కడ ఉడుకుతూ ఉంది, చూస్తున్నారు కదా. ఈ వాటర్ మొత్తం పోయి కొంచెం ఆయిల్ పైకి వచ్చే వరకు వేయించేసుకోవాలి. ఆలోపు పచ్చివాసన కూడా పోయి బాగా వేగిపోతుంది. ఇలా వేగిపోయిన తర్వాత ఇందులోకి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి. మీకు తగినంత సాల్ట్ యాడ్ చేసేసుకోండి, సరిపోతుంది. అలాగే ఇందులోకి కొంచెం పసుపు కూడా వేసేసుకోవాలి. పసుపు వేసుకొని ఈ 2 బాగా ఆ మిశ్రమానికి పట్టేలా బాగా ఇలా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకోండి, సరిపోతుంది. ఈ రైస్ లంచ్ బాక్సులకి చాలా బాగుంటుందన్నమాట. ఇది ఏ టైంలో అయినా తీసుకోవచ్చు, లంచ్, డిన్నర్ అలా ఏ టైంలో అయినా తీసుకోవచ్చు, చాలా బాగుంటుంది. అలాగే ఇంకా హెల్తీగా కావాలి అనుకునే వాళ్ళు క్యారెట్ తురుము కూడా వేసేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక క్యారెట్ తీసేసుకొని, మీడియం సైజు ఒక క్యారెట్ తీసుకొని వాష్ చేసేసి ఇలా గ్రేట్ చేసి వేసేసుకుంటున్నాను. తురుముకొని ఇలా వేసేసుకోండి, సరిపోతుంది. క్యారెట్ ఏమి ఎక్కువసేపు వేగనవసరం లేదు, ఇలా కాసేపు వేగితే సరిపోతుంది. అది ఒక 75% వేగిన తర్వాత క్యారెట్ తురుము కూడా వేసేయండి. అది కంప్లీట్గా వేగేలోపు ఈ క్యారెట్ తురుము కూడా వేగిపోతుంది. ఇది మీరు కావాలనుకుంటే నైట్ రైస్ మిగులుతుంది కదా, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో అయినా ఇలా కరివేపాకు రైస్ చేసుకొని తినేసేయచ్చు అనమాట. చాలా చాలా బాగుంటుంది. ఎప్పుడైనా ఏ టైంలో అయినా చేసుకొని తినచ్చు. తర్వాత ఇక్కడ నేను ఒక ఫుల్ లెమన్ తీసేసుకుంటున్నాను. ఒక ఫుల్ లెమన్ వేసేసుకోండి. కొంచెం చిన్నది కాబట్టి నేను ఇక్కడ ఫుల్ వేసుకుంటున్నాను. కొంచెం పెద్దదైతే ఒక హాఫ్ లెమన్ అయినా సరిపోతుంది, లేదు అంటే ఫుల్, అది మీ ఇష్టం అన్నమాట. మీరు తినే పులుపుని బట్టి లెమన్ యాడ్ చేసేసుకోండి. తర్వాత ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి. లెమన్ వేసిన తర్వాత కూడా బాగా, ఇంకా ఇక్కడ బాగా వేగిపోయింది.
పిల్లలు కూడా దీన్ని బాగా తినేస్తారనమాట. తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేసి పెట్టండి. ఇలా కాజు వేసేస్తే వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తినేస్తారు. తర్వాత ఇదంతా వేగిపోయిన తర్వాత ఇందులోకి ఇందాక ఉడికించి చల్లారబెట్టి పెట్టుకున్నాం కదా, ఆ రైస్‌ని ఇందులోకి వేసేసుకోవాలి. ఇది కంప్లీట్‌గా చల్లగా అయిపోవాలి రైసు. లేదు అంటే ముద్దగా ఉంటుందన్నమాట రైసు. పొడి పొడిగా ఉండాలి అనుకుంటే ఇది కంప్లీట్‌గా చల్లారబెట్టేసుకోండి సరిపోతుంది. కంప్లీట్‌గా చల్లారితే బాగా రైస్ చేసుకున్నప్పుడు ఇలాంటి రైసులు చేసుకునేటప్పుడు బాగా పొడి పొడిగా ఉంటుంది. ఇలా ఒకసారి ఆ కరివేపాకు మిశ్రమం అంతా రైస్‌కి పట్టేలా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఈ కరివేపాకు రైస్‌ని కూడా చాలా రకాలుగా చేసుకుంటూ ఉంటారనమాట. తప్పకుండా ఇలా ఒకసారి అయితే ట్రై చేసేయండి. చాలా చాలా బావుంటుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్‌లో చేస్తూ ఉంటారు కదా, మీరు ఒకసారి ఈ స్టైల్‌లో ట్రై చేసి చూడండి. చాలా బావుంటుందనమాట. ఇలా బాగా ఒకసారి కలిపేసుకోండి మొత్తం అంతే. అంతే ఇంక తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి సరిపోతుంది. చూసారు కదా ఈ హెల్తీ రైస్ చేయడం ఎంత ఈజీనో, అలాగే ఇంత హెల్తీ రైస్‌ని తప్పకుండా ప్రతి ఒక్కరూ తీసుకోవాలి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసేసి ఈ హెల్తీ రైస్‌ని చేసేసేయండి. అలాగే ఇలాంటి మరికొన్ని రెసిపీస్ కోసం నా ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.